అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీ కోమలి చంద్ గ్రామీణ డిజిటల్ సేవలు మరియు బిగ్ బాస్ 10 కంటెంట్ కూడా బిగ్ బాస్కి ట్రై చేస్తున్నా. మరి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే తల్లికి వందనం రెండో విడత. ఈ రెండో విడత ఎప్పుడు పడుతుంది, ఏమేం కావాలి, అసలు కరెక్ట్ డేట్ ఎప్పుడు వేస్తారు ఈ కూటమి ప్రభుత్వం అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు సమాధానం దొరికేస్తుందండి. నేను అన్నీ కూడా జెన్యూన్గా ఉన్నాయే ఇస్తాను, బాగా చెక్ చేసి, అంతేగాని ఫేక్ ఏమీ చెప్పడం ఉండదండి. ఒకటికి 10 సార్లు ఆలోచించి అది కరెక్టా కాదా అని తెలుసుకునే యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అందుకనే నా ఈ లాంగ్స్ కన్నా షార్ట్స్ ఎక్కువగా ఉంటాయి, లాంగ్స్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే సమాచారం సేకరించి పెడతాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్, తల్లికి వందనం అస్సలు ఎప్పుడు పడుతుంది, కరెక్ట్ డేట్ ఎప్పుడు, ఏమేమి కావాలి అనేది మాత్రం ఈ వీడియోలో ఫుల్గా చెప్తానండి. చివరి వరకు ఆలకించండి, షేర్ చేయండి. ఏమన్నా సమాచారం కావాలంటే కామెంట్ చేయండి. తల్లికి వందనం మొదటి విడత కూటమి ప్రభుత్వం ఎక్కాక మొదటి విడత వేశారండి. రెండో విడత జూన్లో అనుకున్నాం, కానీ జూన్ అయిపోయింది. జూలై నెలలో డేట్లు ఇచ్చారండి. 3 డేట్లు ఇచ్చారు. ఆ 3 డేట్లో కూడా ఖచ్చితంగా పడతాయని మంత్రి నారా లోకేష్ బాబు గారు తెలియజేశారండి. శ్రీకాళహస్తి టీడీపీ కార్యకర్త సమావేశంలో వెల్లడించారు. మరి అదే విషయాన్ని నేను ఇప్పుడు మీకు పూర్తిగా వివరిస్తాను. ఈ నెల అంటే జూలై 16, 17, 18 తేదీలో తల్లికి వందనం మరి చదువుకుంటున్న ప్రతి బిడ్డ తల్లి అకౌంట్లో ఈ తేదీలో పడుతుందని చెప్పారండి. తల్లికి వందనం అర్హులైన వారందరికీ కూడా డబ్బును రెండో విడతను జూలై 16, 17, 18 తేదీలలో ఖాతాలో జమ చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. మరి ఆ తేదీల్లోనే అంటండి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా నిర్వహిస్తారని చెప్పారు. అంటే అదే తారీఖుల్లో పేరెంట్స్ను పిలిపిస్తారు, మరి పేరెంట్స్ మీటింగ్ పెడతారు. టీచర్స్ దానికి సంబంధించినంత సమాచారం ఇస్తారు. మరి రెండో విడత నిధులు కూడా జమ చేస్తారండి. ఈ ప్రక్రియ వచ్చేసి ఇంచుమించు జూలై 15 నుంచి ఉంటుంది. కానీ కరెక్ట్ డేట్లు వచ్చేసి మనకి గుర్తుపెట్టుకోండి 16, 17, 18 ఈ తారీఖుల్లో మాత్రం తల్లికి వందనం చదువుకుంటున్న స్టూడెంట్ ప్రతి తల్లి అకౌంట్లో కూడా పడుతుంది. అందులో నేను కూడా ఉన్నానండి. నాకు 3 పిల్లలు, 3rd, 4th, 5th. సో లాస్ట్ ఇయరే నాకు పడ్డాయి, అంతకుముందు ఏమీ పడలేదు. ఇది రెండో విడత నేను అందకపోతున్నాను. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే అందరూ విజిబుల్ అయ్యి ఉండాలి, ఎటువంటి మైనస్లు ఉండకూడదు, ఉంటే కరెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారండి. ఫోన్ నెంబర్ లింకు ఆధార్ కార్డుకి కంపల్సరీగా అవ్వాలండి. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, ఎంపీసీఐ లింక్ అయ్యి ఉండాలండి. ఆధార్ కార్డు అకౌంటు ఆధార్ కార్డు కూడా యాక్టివ్లో ఉండాలి. సో ఇవన్నీ ఉండాలండి. అవి సరి చేసుకోండి. ఇప్పటికే లిస్ట్ వచ్చింది. లాస్ట్ టైం కూడా అందరినీ వెరిఫికేషన్ చేశారు. మరి ఇప్పుడు అంత వెరిఫికేషన్ ఏమి ఉండదు. లాస్ట్ టైం పడిన వాళ్ళందరికీ కూడా పడుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా సరి చేసుకోండి. మరీ ముఖ్యంగా పేర్లు రాంగులు ఉన్న అవన్నీ సరి చేసుకోండి. మరీ ముఖ్యంగా మీ పేరున కరెంట్ మీటర్లు ఎక్కువ చూపించిన, యూనిట్లు ఎక్కువ వచ్చిన అది విజిబుల్ అవ్వరు. స్థలాలున్నా కార్లున్నా కూడా విజిబుల్ అవ్వరు.
సో ఇవన్నీ కూడా సరి చూసుకోండి. కొంతమంది మా పేర్లు లేవండి అటువంటివి ఏమీ, కానీ ఆన్లైన్లో చూపిస్తున్నాయండి అని చెప్తూ ఉంటున్నారు. అవి కూడా మీరు ఇప్పటి నుంచే సరి చూసుకోవాలి. ఇప్పుడు కరెంట్ మీటర్ ఉందండి, మీకు తెలియదు కానీ మీ పేరున మీటర్ ఎక్కడో ఉంది. అది వెంటనే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇలా నా కరెంట్ మీటర్ ఉందండి అని చెప్తే దాని ప్రాసెస్ చెప్తారు. కారు కొనుక్కున్నారు, బిఫోర్లో కారు అమ్మేశారు, అంత క్లియర్ అయిపోయింది, కానీ ఆన్లైన్లో మీ పేరు చూపిస్తుంది. అది కూడా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి మీరు క్లియర్ చేసుకోవచ్చండి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇబ్బంది ఏం పడద్దు, గాబర పడకండి, కంగారు పడకండి. మంత్రి లోకేష్ బాబు చెప్పిన విధంగానే జూలై అంటే ఈ నెల 16, 17, 18 తారీఖుల్లో మన అకౌంట్లో, తల్లిల అకౌంట్లో అమౌంట్ పడుతుందండి. అందరం మరి ఎదురు చూస్తున్నాం కదా, మరి చూద్దాం. కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఎంతో అభివృద్ధి, మరి సంక్షేమ పథకాలని ముందుకు తీసుకెళ్తూనే ఉంది. ఇంకా రావాల్సిన పథకాలు కూడా ఉన్నాయి, వాటి కోసం కూడా కృషి చేస్తుంది. మరి అందరికీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.